హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ సీఎం ఫార్మ్స్. ఏదైతే మనం కోడిపుంజుని తీసుకున్న చనిపోవడం జరిగిందో అన్నయ్య అయితే వెంటనే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో తమ్ముడు అన్నారు. ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పి సాయంత్రం వెంటనే ఫామ్కి రా కలవాలన్నాడు. సరే అని అన్న. ఈవినింగ్ అయితే అన్నయ్య ఫామ్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 1 అవర్ దాకా టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాం. అది ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనివల్ల అయిందని అడిగాడు అన్నయ్య. ఎన్నో అవుతుంటాయి, ఎన్నో జరుగుతుంటాయి, ఎన్ని పట్టించుకోకు, సర్లే మన పెద్దగాకుల్లోకి వచ్చిన పిల్లలు ఉన్నాయి, అవి అయితే తీసుకెళ్ళు అన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని మనం ఈ ఫామ్లో చూడడం చాలా తక్కువ అండి. రమణకి అయితే మనకి పిల్లల్ని ఇచ్చే అవసరం లేదండి. అయినా ఎందుకు ఇచ్చాడంటే మనిషికి తెలుసు మనం ఎంత కష్టపడతామో దాని వెనకాల ఎంత కష్టం ఉందో అని. నేను ఏదో తీసుకోవాలన్న పేరుకి తీసుకుంటాను, కానీ నేనైతే ఆ కోడి పిల్లల్ని తీసుకోవడానికి అర్హుని కాదండి. అర్హత అయితే మనం కోల్పోయాం. మొన్న ఆ బ్రీడర్ని తీసుకెళ్ళిన తర్వాత దాన్ని కాపాడలేకపోయాం. నేను ఆ బ్రీడర్ని ఇచ్చేటప్పుడు మనకు ఒక మాట చెప్పాడు, ఆ బ్రీడర్ని కానీ నిలబెట్టుకుంటే నీ సీఎం ఫార్మ్స్ పేరు ఎక్కడో ఉంటుందిరా తమ్ముడు అన్నాడు. అదే మాట నాకు గుర్తుకొచ్చింది. అన్నయ్య ఎంత పిల్లల్ని ఇచ్చినా మన ఫేస్లో మాత్రం అది పోయిన బాధ మాత్రం పోలేదండి. అంటే అదే బ్రీడర్ మన దగ్గర ఉంటే మనం కూడా ఇలాంటి ఎన్నో పిల్లలు బయటికి అవుట్పుట్ తీయించవచ్చు. ఎంతో మందికి, మన కస్టమర్స్కి నేను నా చేతుల ద్వారా వాళ్ళకి అందజేయచ్చు. అది పోయిందని బాధపడకు, ఉన్నదాంతో ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళి మంచి పేరు సంపాదించన్నాడు. అన్నయ్య నచ్చింది ఇచ్చాడు, మనం నచ్చినవి కూడా తీసుకోమన్నాడు. మనం అయితే తీసుకోవడం జరిగింది. మమ్మల్ని అడిగిన వెంటనే అన్నయ్య అయితే నాకొక్కడికే కదండి, నాలాంటి చాలా మంది యువకులకి చాలా సాయం చేశాడు అన్నయ్య. అది మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్స్ టు మీ. అయితే నేను కింద పడ్డానండి, కానీ రేపన్న రోజున నాది, నేను బలంగా పైకి వస్తాను. ఐ విల్ బౌన్స్ బ్యాక్ మోర్ స్ట్రాంగర్ దెన్ టుడే. ఆపేస్తూ ఓడిపోయిన వాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడండి. నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను ఆగను, నా ప్రయత్నం ఆగదు. నేను మీ సీఎం. నమ్మకం మీది, క్వాలిటీ మాది ఎప్పటికైనా.